ఫ్రెండ్స్ ఈరోజు గూడా నేనైతే మీకు 2 డెమోస్ చూపిస్తాను. ఒకటైతే కొత్త స్టైల్ చాలా బాగుంటది. ఫేమ్ యానిమేషన్ తోటి ఉంటది. కెమెరా యానిమేషన్ బాగుంది. ఇంకోటేందంటే నార్మల్ లిరిక్స్ ఇది చాలా సార్లు చేసినా. ఇదే ఎందుకు మీకు ప్రాజెక్ట్ ఇస్తున్నానంటే చాలామందికి అలా నచ్చొచ్చు. చాలామందికి ఇలా నచ్చదు. ఏదైతే బెటర్‌గా ఉంటదో అది ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆ వీడియోని ఎలా ఉందో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఏదైతే మనకు ఓన్లీ ఫోటోతోటి ఉందో ఫేమ్ కాకుండా అది నాకు నిజంగా చెప్పాలంటే నచ్చలేదది ఓపెన్‌గా చెప్పాలంటే. ఎందుకంటే అది ఎందుకు చేశారంటే ఒక సిస్టర్ అడిగింది. కాబట్టి ఇది చాలామందికి నచ్చవచ్చు. లేకపోతే అదైనా నచ్చొచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే అందులో ఆహ్, నేను ఎగ్జాంపుల్‌గా ఫోటో పెట్టి చేసిన అది. ఓకే. మీరు ఇంట్రెస్ట్ నేను అనుపమ వీడియో నాకు సెండ్ చేశారు కాబట్టి అది చూసి చేసేసిన. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు మీరు ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో అది బాగుంది. వీలుంటే ట్రై చేయండి. ఎందుకంటే నేనే చెప్పాలని కాదు. నాకు నచ్చింది చెప్పాను నేను. తర్వాత మీరు ఏది చేసుకుంటారనేది మీ చాయిస్ అది. ఓకే. ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్‌లు దాంతో పాటు దీనికి యూజ్ చేసిన ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవైతే అన్నీ ఇస్తాను. దానికంటే ముందు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది ఏదైతే ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్పానో నేను ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఫోటో ఫ్రేమ్ గురించి కొంచెం తెలుసుకోండి. మీకు చాలా యూజ్ అవ్వచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇందులో మొత్తం 7 ఫోటోస్ అయితే ఉంటది. అంటే 7 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మొత్తం చూడండి. మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకండి. ఓకేనా. ఇక్కడ మనమైతే 7 ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 7 ఫోటో మీరు చేంజ్ చేసుకోవచ్చు పైనుంచి. కానీ అలా కాకుండా మనం ఏం చేద్దామంటే కిందకొచ్చేసేయండి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 3 ఫోటోస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఓకే. కాబట్టి అప్పుడే మనం కొంచెం చూసి యాడ్ చేసుకోండి. తర్వాతనే బాగుంటది. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనకైతే ఎగ్జాంపుల్‌గా గ్రూప్ 4 అని ఒక గ్రూప్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ కింద 3 ఫోటోస్ ఉన్నాయి. కాబట్టి మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టండి. నో ప్రాబ్లమ్. ఒక ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. 2 ఫోటోస్ పెట్టినా నో ప్రాబ్లమ్. 3 ఫోటోస్ పెడితే ఇంకా బాగుంటది. లేకపోతే 3 ఫోటోస్‌లో సేమ్ ఫోటో పెడితే ఓకే. కానీ ఇప్పుడు ఈ ఫోటో అయితే సెట్ అయింది. ప్రతి ఒక్క ఫోటో సెట్ అవ్వాలని రూల్ లేదు కాబట్టి అది మీరు చూసి రీప్లేస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి వేరే ఫోటో చేంజ్ చేద్దాం చూద్దాం. ఇది చేంజ్ చేస్తున్నా. ఓకే. ఇది చేంజ్ చేసిన ఇంకోటి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వేరే ఫోటో చేంజ్ చేద్దాం. ఇదే. బ్యాక్ సైడ్‌లో ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకోండి. లేకపోతే 3ని ఒకటే చేసినా నో ప్రాబ్లమ్. ఒకసారి బ్యాక్‌కొద్దాం. ఇక్కడ మీరు పైన ఏదైతే మనకు ఈ ఫోటో బ్యాక్ సైడ్‌లో ఏదైతే మనకు కలర్ అంటే ఒక ఫోటో ఉంటే ఏమవుతుందంటే లుక్ అనేది ఒకటేలాగా కనిపిస్తది. ఇప్పుడు నేను ఈ పైన ఫోటో కాపీ చేసి ఈ 2 ఫోటోస్ ఇలా సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది బాగుంది. ఓకేనా. మీకు కనిపించింది బాగా లుక్ అయితే కనిపిస్తదది. ఓకేనా. కాబట్టి వీలుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే నేనైతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం యానిమేషన్. ఇక్కడ మనకు పైన అయితే యారో వీడియో కూడా ఉంటది. ఓకే. ఒకవేళ ఈ యారో వీడియోకి ఎంబీ ఎక్కువ ఉంటే దీన్ని రిమూవ్ చేస్తా. కానీ చూద్దాం. ఒకవేళ ఈ మెంబర్‌షిప్ అంటే 5 ఎంబీ కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మెంబర్‌షిప్ అడుగుతది కాబట్టి ప్రతి ఒక్కటి చూసి రీప్లేస్ పెట్టుకోండి. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. పిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ నుంచి పిన్ అని సెర్చ్ చేసి పీఎన్‌జీ అని సెర్చ్ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి నేను ఎక్కువ పెట్టలేదు. 2, 3 ఉన్నాయి అవి. ఓకే. దాని తర్వాత ఎండింగ్‌లో వస్తే కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఓకే. అవి ఫోటోస్ అయితే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ప్రతి ఒక్కటి 1 బై 1 చేంజ్ చేసిన తర్వాత కెమెరా అయితే ఆన్‌లోనే ఉంచి వీడియోని సేవ్ చేసుకోండి. ఇది ఫోటో ఫ్రేమ్ గురించి చెప్పాను. ఇదైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకో ప్రాజెక్ట్ ఉంది కదా! దీన్ని ఓపెన్ చేస్తే ఇదైతే చాలా సింపుల్ ఉంటది. ఓకే. ఇందులో మీరు ఏం లేదు ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఇంకోటి చెప్పడమే మర్చిపోయాను. చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఫాంట్ గురించి నేను ఫస్టే చెప్పాలి. బై మిస్టేక్‌లో మర్చిపోయాను. ఫాంట్ యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.